ఇంకా రేపు మాకు ఈ సంవత్సరం 2014 చివరి దశలో ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసేటప్పుడు మహనీయుడు తెలంగాణ చూడకుండా చనిపోయింది కదా ఒక బాధ ఈరోజు అందరిలో ఉంది. ముఖ్యంగా కనీసం సెప్టెంబర్ 30 వరకు లేడు కదా, ఆ రోజు 30 రోజు ఖచ్చితంగా ఆయన స్టేజ్లో ఉండే వ్యక్తి, ఇంతమంది ఐక్యతను చూసి గొప్పగా సంతోషించే వ్యక్తి, ఆ అవకాశం కూడా దేవుడు దక్కించలేదు కదా అని చెప్పి ఈరోజు మన అందరూ కూడా బాధ. ప్రతి రాజకీయ నాయకుడు పులి రక్తం రుచి మరిగిన తర్వాత ఎట్లా వేటాడుతున్నాడో అలాగే ఉంది. ఎమ్మెల్యేలు మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని రకరకాలు చాలా మంది. కానీ కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మంత్రి పదవి వదిలిన తర్వాత వాళ్ళ రాజకీయాల వైపే చూడలేదు, కన్నెత్తి కూడా చూడకుండా చివరి వరకు కూడా ఉద్యమం ఉన్నటువంటి మహానీయుడు ఆయన. ఒకవేళ సామాజిక న్యాయం గురించి కూడా మాట్లాడకుండా, తెలంగాణ అంశం కూడా మాట్లాడకుండా కాకుండా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు, రాష్ట్రపతి కూడా అయ్యేవాడు ఖచ్చితంగా. ఇదే తెలుగుదేశంలో ఇంకో పెద్ద బిల్డింగ్ కట్టించి గవర్నమెంట్ సకల సౌకర్యంలో ఈరోజు ఈ ప్రభుత్వం సకల మర్యాదలు చేసింది. ఆయన ఆ 2 కోణాలు ఎంచుకున్నందుకే ఎన్ని ఇబ్బందులు పెట్టినో మనం అందరం కూడా చూసాం. అవి ఇబ్బందులు పెట్టినప్పుడు మేము అనుకుంటా ఉన్నాం, ఎందుకంటే మేము కూడా సమాజంలో చూస్తూ ఉన్నాం. ఇంతవరకు సామాజిక స్పృహ వ్యక్తులకు ఎలాంటి ఇబ్బందులు అవుతా ఉన్నాయి, ఇలాంటి ఇలాంటి అవమానాలు, ఇలాంటి రకరకాలైన బాధలు జరుగుతున్నాయో మేము కూడా చూస్తున్నాం. కనుక ఆ మహనీయుడు నిజంగా కూడా ఎన్ని బాధలు అనుభవించారని చెప్పి మేము అనుకుంటాము. ఢిల్లీలో టీచర్ సందర్భంగా నన్ను స్వామిని రమ్మని చెప్తే మేము ఇద్దరం కూడా ఎక్కువ చేయలేము. ఆయన అవస్థ చూసిన తర్వాత మేము ఇద్దరము ఆశ్చర్యపోయాము. ఎండలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా రావడం, కూర్చొని మళ్ళీ ఇవ్వడం. 96 సంవత్సరాలు ఆయన బాత్రూమ్ పోవాలన్నా కష్టమే, స్నానం చేయాలన్నా కష్టమే. అంత వయసులో ఎవరికి కూడా ఆ త్యాగం చేయరు. పదవి త్యాగం చేస్తే చాలా ఇంట్లో చూసుకుంటూ ఉద్యమాలు చేసి కూర్చునే వ్యక్తిత్వం చాలా మంది ఉంటుంది. చివరి శ్వాస విడిచేస్తారు కూడా నా ఆశయం తెలంగాణ అని చెప్పి బతుకున్నంత వరకు నా సమాజానికి కేవలం బీసీ ఎస్సీ ఎస్టీలకే కాదు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించే వ్యక్తి ఆయన. కానీ ఇది ఎవరు తీసుకోలేదు. ఆయన ఒక కోడిని అక్కడ వర్గాల వాళ్ళకి ఫలితమనే ప్రచారం చాలా చేయలేదు. అందుకే ఆయనకు చాలా మంది కూడా సహకరించారు. చరిత్ర మనం చూస్తున్నట్లయితే సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలు ఐక్యం చేసి రాజ్యాన్ని చేయించి 30-40 రాజ్యాలను చేయించి కోటలు కట్టి న్యాయం, సామాజిక న్యాయం కావాలన్న వ్యక్తి ఒక దొంగల చిత్రీకరించి కోట కూడా ఏం చేసిన చరిత్ర మనం చూసాం. అంటే తరతరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరిగిందని మేము భావిస్తాం. కానీ ఈరోజు ఒక మాట ఆయన మాట్లాడడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు జేఏసీ గురించి గతంలో మేము ఏదో అనుకున్నా, కానీ మీ జేఏసీలో సామాజిక న్యాయం కనిపిస్తూ ఉంది, అందరికీ న్యాయం ఉంది, గోదావరి గారి టీం కరెక్ట్గా పనిచేస్తూ ఉంది, ఇదే దిశలో మీరు ఓన్లీ ఇదే రూట్లో మీరు ఇంకా అడుగు ముందు చేసినట్లయితే ఖచ్చితంగా కూడా తెలంగాణ వస్తుంది, మాకు నమ్మకం ఉంది, నేను కూడా వస్తాను, ఖచ్చితంగా ఈ సమావేశాలకు అన్నింటినీ వస్తాను, మద్దతు తెలుపుతా అని చెప్పి గత 5-6 నెలల నుంచి కూడా ఆయన మాట్లాడుతుంది. ఈరోజు ఎంతోమంది చనిపోతా ఉన్నారు, చాలా మంది అన్ని వర్గాలు వేరుకోపరెంట్ చనిపోయారు, అన్ని కులాల వాళ్ళు చనిపోయారు. జనాభా ఏ రకంగా ఉందో ఆ నిష్పత్తి ప్రకారమే చనిపోయారు. అంటే పేద విద్యార్థులు, పేదలకు ఈ ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగట్లేదు, ఖచ్చితంగా తెలంగాణ వస్తే బాగుపడుతుందేమో, తెలంగాణ వస్తే మాకు న్యాయం జరగలేదు దిశగా ఈరోజు విద్యార్థులకు మనం కూడా ఆలోచన చేసి ప్రాణాలను తెగించి మనం పోరాటం చేస్తూ ఉంటే అసలు రాజకీయ వ్యవస్థ ఏం చేస్తుందో అసలు ఆలోచన చేయాలి. వాళ్ళ పాత్ర ఏంటి, మన పాత్ర ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి, మన బాధ్యత ఏంటి? చనిపోయిన కుటుంబాలు రోజు నిలబడి అయ్యా ఎప్పుడు నా పిల్లల ఆశయం నెరవేరుతుందని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటే, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు జరగకుండా ఏసుకోవాలంటే ఇంకా తెలంగాణ వస్తే ఏదో చేసుకోవచ్చు కదా మీరు ఆలోచన చేస్తూ ఉంటే, ఉద్యోగం ఎంతో నష్టపోయినా కూడా దిగిన కదా చాలా తెలుసుకోవాలని చెప్పి మనమందరం పోరాటం చేస్తూ ఉంటే, మరి మన రాజకీయ నాయకులు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు? అధికారంలో ఉండి ఇంకా ఏం అనుభవించాలని చూస్తున్నారు? ప్రతి ఒక్కరు మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఎదిరిస్తే ఈరోజు జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఎట్లా అంతం చేయాలి, ఎట్లా అంతమొందించాలి.
న్యాయం ధర్మం వైపు ఎవరైనా మాట్లాడుతున్నారంటే మరి ఎట్లా చట్టం చేయాలి, ఎట్లా పాస్ చేయాలి, ఎట్లా డిమోటైజ్ చేయాలి జరుగుతాం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. జేఎస్లో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని, కొత్త శక్తులను కలుపుకొని మనందరూ గొప్పగా ఒక మహోద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేసుల గురించి మాట్లాడుతున్నాం. కేసులు ఒక డీజీపీ గారు మరి దత్తాత్రేయ గారు మాట్లాడండి ఎవరి మీద కేసులు పెట్టింది. కేసులు ఉద్యోగుల మీద ఒకటి ఉంటుంది, సామాన్యుల పైన అదే. ఉద్యోగుల మీద కేసు పెట్టగానే ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయొచ్చు, రిమూవ్ సర్వీస్ చేయొచ్చు. ఉద్యోగులు ఎక్కడ విధ్వంసానికి పాల్పడలేదు. విద్యార్థులు అనుకున్నారు, అయ్యా వద్దు మీ క్వశ్చన్ ఖరాబ్ అయితే మనం ఇంకా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందండి. విధ్వంసం చేయాలనుకుంటే లక్షలాది మంది ఇంకా మనం సమావేశం రాదు, ఒకవైపు పరిగెత్తాం చూద్దాం ఆలోచన తెలుసుకున్నామని చెప్పి మాత్రం ఈ రోజు ఈ రకంగా హైదరాబాద్ ఉండేదా? ఇదే జూబ్లీహిల్స్ లేకపోతే అసెంబ్లీలో సెక్రటరీలో కాంగ్రెస్ చేసుకొని మనం వెళ్దాం కదా అని అంటే ఈ రోజు ఈ రకంగా ఉంది. మేమందరం కూడా శాంతియుతంగా గాంధీవాదంగా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి దెబ్బతిన్న 175 మంది చికిత్స పనులు కాలుపై చేతులపై ఇప్పుడు కూడా ఇంట్లో ఉండి ఒక కేసు కూడా పెట్టకుండా కేసు పెట్టా లాభం లేదు కదా అని చెప్పి ఈ దెబ్బలకు భయపడే ప్రసక్తి లేదని చెప్పి ఇంత శాంతియుతంగా గాంధీ దేశంలో దెబ్బతిన్నవాడు గొప్పగా ఉన్నాడు. మహిళలను టీచర్లను ఉద్యోగులను తల్లిన కింద పడేసి కూటతో తల్లిన జై తెలంగాణ కామ్లో ఉన్న ఉల్టా మా మీద కేసు పెట్టడం జరిగింది. ఉద్యోగుల పైన కేసులు ఇవ్వడం. మరి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగి కదా ఒక ఎస్పీఐ కాంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ ఐపీఎస్ క్యాండిడేట్ ఆయన కాంప్లైంట్, నేను కమిషనర్ స్పెషల్ డిప్యూటీ కమిషనర్ కాదన్నారు. ఆ రోజు నేను ఎక్కడ పొరపాటు నీ అందరూ చూసారు, మైక్ పట్టుకుని అందరూ అనుకుని అయ్యా అప్పని చెప్పి దండం పెట్ట కూర్చోండి మనం సమావేశం చేసుకుందామని చెప్పి మాట్లాడుతున్నాం. మేము పోయి అక్కడ అంటి పెట్టామంట. దీని పోయి అక్కడ పోలీస్ వెహికల్ అంటి పెట్టామంట, అక్కడ రాళ్ళించానంట, అక్కడ పోయి రైల్వే స్టేషన్ తగలబెట్టామంట. ఇంకా నాతో పాటు చాలా మంది మా ఉద్యోగులు ఆ పేర్లన్నీ కూడా ఒకటొకటి వస్తాయి. అంటే ఒకవైపు లేదని చెప్తా ఉన్నారు, ఒకవైపు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాంప్లైంట్ ఇస్తా ఉన్నాడు, ఇంకొక వైపు హోమ్ మినిస్టర్ గారు లేదని చెప్తున్నారు, చీఫ్ సెక్రటరీ లేదని చెప్తున్నారు, డీజీపీ లేదని చెప్తున్నారు, మళ్ళీ హోమ్ మినిస్టర్ గారు ఉందని చెప్తున్నారు, పోలీస్ కమిషనర్ ఉంది అని చెప్తున్నారు. అంటే మమ్మల్ని ఏం చేయదలుచున్నారు, మమ్మల్ని ఏం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. అసలు దీని కుట్రలు ఏంటి, కుతంత్రం ఏంటి? ఈరోజు ఉస్మానియా చదువుకునే ప్రతి విద్యార్థులు కూడా గమనిస్తా ఉన్నారు ఏం జరుగుతుంది ఈ తెలంగాణ ఉద్యమంలో. ఉద్యమకాల పైన ఏ రకమైనటువంటి ప్రభుత్వ విధానంలో ఈరోజు మేము అందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఐక్యమైతాం. సమయం వచ్చినప్పుడు ఏ విధంగా పరిగణించాలో మేము అందరం కూడా ఆలోచన చేసుకుంటాం. ఈ కేసులో కానీ భయపడే ప్రసక్తి లేదు. ఇటువంటి 100 కేసులు పెట్టుకోండి, జైల్లో పెట్టారు. ఇంకా ఏం చేసినా కూడా ఆ ఉద్యమం తెలంగాణ వచ్చే చివరి దశలో మనకు అంతర్గత కొట్టాలు పెట్టి గడియాలని చెప్పి రకరకాల కులచిచ్చులు పెట్టి రకరకాల మత కులాలను సృష్టించాలని చెప్పి రకరకాలటువంటి కుట్రలు పడతారు కనుక మనం అందరం కూడా విద్యార్థులు ముఖ్యంగా ఐక్యమత్యంగా ఉండి అందరినీ కలుసుకొని కుల